అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎం వివేకానంద రెడ్డి. మేము గత 4 సంవత్సరాలుగా నర్సరావుపేటలో డాక్టర్ ఎంవి రెడ్డి ఐ హాస్పిటల్ పేరుతో ఒక సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ దిగ్విజయంగా నడపగలుగుతున్నాము. నర్సరావుపేట పుర ప్రజల అభిమానానికి, చుట్టుపక్కల అందరి ప్రజల అభిమానానికి నా ధన్యవాదాలు. సో మేము ఈ హాస్పిటల్ స్థాపించింది మెయిన్గా నర్సరావుపేట ఏరియాలో అత్యుత్తమమైన కంటి వైద్య సేవలు అందరికీ అందుబాటులో ఉండాలి అన్న సదుద్దేశంతో దీన్ని స్థాపించాము. ఆరోగ్యశ్రీ వైద్య సేవలు కూడా ఇక్కడ గత 3 సంవత్సరాల నుంచి చాలా దిగ్విజయంగా రన్ చేస్తున్నాము. ఇక్కడ ఎంత కాంప్లికేటెడ్ కేసు వచ్చినా కానీ ఆరోగ్యశ్రీలో మేము దాన్ని దిగ్విజయంగా సర్జరీ పూర్తి చేసి వాళ్ళకి మెరుగైన కంటి చూపు అందించగలిగాము. చాలా తక్కువ వ్యవధిలో మేము దాదాపు 10,000కు పైగా కంటి శస్త్రచికిత్సలు ఇక్కడ చేయగలిగాము. అందరి ప్రజలు తమ అభిమానాన్ని మా మీద చూపించినందుకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ శుక్లం ఆపరేషన్లే కాకుండా కంటికి సంబంధించి నీటి కాసుల వైద్య సేవలు, రెటీనా పొర వైద్య సేవలు, ఆక్యులోప్లాస్టీ వైద్య సేవలు ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మేము 2 సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యులు ఉన్నాము. ఒకళ్ళు క్యాట్రాక్ట్ మరియు నీటి కాసుల్లో చాలా అనుభవం గడించాను. అది నేను డాక్టర్ ఎం వివేకానంద రెడ్డి. అండ్ ఇంకొక డాక్టర్ గారి పేరు డాక్టర్ సృజన. తను ఆక్యులోప్లాస్టీ వైద్య సేవల్లో బాగా అనుభవం గడించారు. మేమిద్దరం కూడా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ నుంచి అనుభవం పొంది ఇక్కడ నర్సరావుపేటలో వచ్చి ఈ హాస్పిటల్ అనేది మొదలుపెట్టాం. ఇక్కడ ఈ ఏరియాలో అంతకుముందు ఎన్నడూ జరగని వైద్య సేవలు కూడా జరిగాయి. చిన్నపిల్లల్లో పుట్టిన దగ్గర నుంచి కంటంపటి నుంచి నీళ్లు గారడం, ఆ నీళ్లు కారడానికి సంబంధించి శస్త్రచికిత్సలు ఏమన్నా జరగాలన్నా కానీ డాక్టర్ సృజన గారు ఆ శస్త్రచికిత్సలు చేయగలరు. అండ్ నేను చిన్నపిల్లల్లో నీటి కాసులు ఏమన్నా ఉన్నా కానీ ఆ నీటి కాసులకు కూడా వైద్యం చేయగలిగిన ఫెసిలిటీ అన్నది మా హాస్పిటల్లో ఉంది. ఇదే కాకుండా నీటి కాసులు అనేవి ఈ జనాల్లో చాలా ఎక్కువగా ఉండే సమస్య. అదేంటంటే అన్లెస్ వచ్చి మీరు హాస్పిటల్కి వచ్చి చెక్ చేయించుకుంటే తప్పితే దాన్ని ఎవరు కూడా కనిపెట్టలేరు. అది నెమ్మదిగా ఏంటంటే చూపు మొత్తం పోయిన తర్వాత మాత్రమే పేషెంట్కి నాకు చూపు తగ్గింది అన్న విషయం తెలుస్తుంది. నీటి కాసుల వల్ల చూపు మొత్తం తగ్గిన తర్వాత వచ్చినా కానీ డాక్టర్ చేతిలో పెద్ద ఎక్కువ వైద్యం చేయగలిగింది ఏమి ఉండదు. ఆ ఉన్న చూపును మనం మిగిల్చే వైద్యం చేయగలమే కానీ పోయిన చూపును రికవర్ చేసే వైద్యం అన్నది నీటి కాసులకు అందుబాటులో లేదు. సో అందుకని నీటి కాసులకి సంబంధించి మీరు రెగ్యులర్గా ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి వచ్చి కంప్లీట్ ఐ ఎగ్జామినేషన్, అంటే కన్ను ముందు భాగం నుంచి వెనక భాగం దాకా ప్రతి పరీక్ష చేయించుకోవాలి. అండ్ మేము ఏ పేషెంట్ వచ్చినా కానీ ఆ పేషెంట్కి కంటిలో ప్రెషర్ ఎంత ఉందో చూస్తాము. కంటిలో నీటి కాసులు ఏమైనా పుట్టే అవకాశం ఉందో లేదా చెక్ చేస్తాము. రెటీనా హెల్త్, అంటే రెటీనా పొర హెల్త్ ఎలా ఉంది అన్నది కూడా రెగ్యులర్గా చెక్ చేస్తాం. 40 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి పూర్తి కంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అండ్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ఐ ముందు భాగం నుంచి వెనక భాగం దాకా మొత్తం ఎగ్జామిన్ చేసి మీకు డీటెయిల్డ్ మెడికల్ రిపోర్ట్ అనేది మేము ఇవ్వగలం.